రజనీకాంత్ స్టైల్ చూసారా మీరు? రజనీకాంత్ స్టైల్ మామూలు కాదు మామ. ఇక మేకనైతే మన వాళ్ళు జల తెస్తున్నారు చూడండి మామ. హాయ్ మామ, అందరికి నమస్తే. నేను మీ ఆల్వేస్ సురేష్. ఈ రోజు అయితే మేము మామిళ్ళ కూడా కోటముత్యాలమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. మా ఊడి చిన్న మొక్కిండు అనమాట. ఇక మా ఫ్రెండ్ అక్కడ ఇక ఒక మేకనైతే పట్టారు. ఇక అది మరి తినేది వండేది అన్ని మీకు ఇక చూపిస్తాను టెంపుల్ ఎట్లా ఉంటుందో. వ్యాన్ అయితే ఫుల్ అయిపోయింది, మేము బండిలో వెళ్తాం. మీరు కొంతమంది అయితే బండిలో వెళ్తున్నారు చూడండి, వ్యాన్ సరిపోత. ముందైతే వ్యాన్ లో అందరు వెళ్ళిపోయారు, మేమైతే బండ్ల మీద వెళ్తున్నాం మిగిలిన వాళ్ళం అందరం. మీకు మొక్కిన వ్యక్తి ఉన్నాడు కదా, చూపిస్తా ఆగండి సరేనా? ఇతనే మరి ఏ మొక్క మనకైతే చెప్పట్లేదు, తీరిందంట మరి ఆ మొక్క అయితే. మొత్తానికైతే మా దరిద్రం చూసారమ్మా, మధ్యలో పెట్రోల్ అయిపోయింది. కమలాపురంలో ఉన్నాము ప్రస్తుతానికి. ఇప్పుడు పెట్రోల్ తీసుకురావడానికి వెళ్ళారు మా వాళ్ళు. మొత్తానికైతే మా వాళ్ళు పెట్రోల్ తీసుకుని వచ్చారు చూడండి. అయితే మేము మామిళ్ళు కూడా వచ్చేసాం మామ. ఇదే దారి చూపిస్తారండి, ఇటు నుంచి వెళ్ళాలి, ఇటు నుంచి వెళ్ళాలి. ఈ రూట్ లో 1 కిలోమీటర్ ఉంటదేమో. మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేసాం కోటముత్యాలమ్మ తల్లి టెంపుల్ దగ్గర. మా వాళ్ళందరూ పనులు స్టార్ట్ చేశారు. ఉల్లిపాయలు వస్తున్నారు, టమాటాలు వస్తున్నారు. టెంపుల్ చూపిస్తారండి. టెంపుల్ 3 సార్లు తిరుగుతారు మామ ఇట్లా మన వాళ్ళు మేకను పట్టుకొని. ఈ మేక అయితే జలత ఇవ్వాలి మామ, ఇంక ఇవ్వట్లేదు. ఇది అడుగుతున్నారు ఇంకేం తక్కువైంది, మొక్కు ఇస్తున్నాం కదా మీకు, ఏం తక్కువ అయిపోయింది మొక్కు ఇస్తున్నాం కదా అంటున్నారు. ఇది జలత ఇవ్వట్లేదు మామ, ఇప్పుడైతే వస్తుంది, ఇంకా తక్కువైనట్టుంది. మొత్తానికైతే జలచిచ్చింది మేక. మా వాళ్ళు కోస్తున్నారు, చూపిస్తారండి. కోస్తున్నారు మా వాళ్ళు. మేకను కోసేది వీళ్ళే మామ, చూడండి. మామయ్య అవుతారు. బూస్ట్, ఎనర్జీ బూస్ట్. ఇది ఎనర్జీ కావాలి కదా మన వాళ్ళకి. మామ ఇంకా భోజనాలు కూడా కాలేదు, అప్పుడు ఒక వికెట్ అయితే డౌన్ అయిపోయింది, చూపిస్తారండి. మనోడైతే ఇక వికెట్ అవుట్ అయిపోయింది. ఇది చెట్టుకి ఇట్లా కట్టేసి మా వాళ్ళు ఇట్లా కోస్తున్నారు, తోలు తీస్తున్నారు మేకది చూడండి. ఇప్పుడైతే మనం మామిళ్ళగూడెం కోటముత్యాలమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఉన్నాం మనం. అసలు ఈ టెంపుల్ చరిత్ర, ఎట్లా ఈ టెంపుల్ కట్టారనేది ఈ అమ్మమ్మ గారిని అడిగి తెలుసుకుందాం సరేనా? మనం చెప్పండి అమ్మ, ఈ టెంపుల్ ఎట్లా ఈ టెంపుల్ చరిత్ర చెప్తా. ముందు కోనేరు సత్యం గారికి వెళ్ళిపోయింది, ఆయనకి ఎట్లా కలపడదో మనకి తెలియదు. అక్కడి నుంచి ఏం చేసిండంటే 30 సార్లు బరిగొడ్లు పోయినాయి. ఈ బరిగొడ్లు ఇక్కడ నుంచి ఎక్కడ పోయినాయి అంటే ఇది భద్రాచలం వెళ్ళిపోయినాయి. ఈ 30 సార్లు బరిగొడ్లు దొరికితే అమ్మ నీకు గుడి కట్టిస్తానని ముక్కింది. అదే సత్యం గారు 30 సార్లు ఒక్కటి చీలిపోకుండా మొత్తం దొరికింది. వచ్చిండు చూసిండు, గుడి కట్టించు. అది అక్కడి వరకు. మళ్ళీ తర్వాత ఏం జరిగిందంటే వర్షాన్ని గురించి చెప్తా. మనం 10 మంది కూలి వాళ్ళని పెడతాం. పెట్టినాక పొలంలో నాటు కలుపు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. కూలీలు నష్టపోవద్దు అనుకుంటే తల్లి ముత్యాలమ్మ తల్లి నిన్నే మొక్కుతున్నాం, మా కూలీలు నష్టపోవద్దు, వర్షం రావద్దు అంటే ఇటు వర్షం ఇటు తిరిగిపోద్దు, ఇటు వర్షం ఇటు తిరిగి. దీని చరిత్ర ఎట్లుంది, అది అసలు చరిత్ర ఇది ఎట్లుంది. ఆయనకు అట్లా కలిసి వచ్చింది. ముక్కోడు ఈ పని గుడి కట్టించి చనిపోయింది. కొడుకు ఒకటి చనిపోయింది. ఇక ఒక్క కొడుకు ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడంటే అమావాస్య రోజు అభిషేకానికే వస్తాడు, వేరే చోట రావు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు జాతర చేపియాలని అనుకుంటే
ఇక మన ఇక కార్తీక పున్నానికో ఎప్పుడు జాతర చేస్తారు. అది వర్షాలు బంద్ అయినప్పుడే జాతర చేస్తారు. ఒకవేళ అందరి యువతలు వచ్చేసినప్పుడు వర్షం పెద్ద వర్షం పడదు అనుకో వాగు దాటనేయదు. దీనికి ఎక్కడ తొట్టిపంపు ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ ఉంది. అది అలుగు పడితే 4 రోజుల దాకా వాగు ముఖం చూసే పని లేదు. అది నిండి అలుగు పడ్డదు ఇక మన వల్ల కాదు. అది అట్లా ఉంది దీని చరిత్ర, అట్లా ఉంది. ఎవరికైనా ఎవరు మొక్కిన వాళ్ళని కాదంటుంది. ఇది అట్నే చెప్తుంది, అట్నే చూస్తుంది, అట్నే పెట్టించుకుంటుంది, అట్నే తింటుంది. ఇప్పటి వరకు అదే పని దాన్ని. ఇంకా ఉన్న కాలం ఏం చేస్తుందో తెలియదు. అది దీని చరిత్ర ఎట్లుంది. మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారా గుడి దగ్గర? వారానికి ఒక రోజు ఆదివారం వారం వచ్చి ఇక్కడ మొత్తం శుభ్రం చేసి మొత్తం మెయింటెనెన్స్ మొత్తం చూసుకోవటం నేనే. ఇంతవరకు అయితే గవర్నమెంట్ పోలేదు. పెడదాం అనుకుంటే గుడి కట్టించిన రోడ్డు కూడా అంత లేదు కదా. అదే రోడ్డుకి అప్లికేషన్ పెట్టే ఉన్నాం. పెట్టారా? మన ప్రెసిడెంట్ గెలిచే ఊళ్ళో ప్రెసిడెంట్ గెలిపించినాం తిప్పలపడి. ఆయన మీద బాధ్యత అంతా ఉంది. రోడ్డు మొన్నేగా ఇక తర్వాత ఇక ఆయన చేపియాలి తప్పదు. అడిగింది కాదనదు, సాయం పడుద్ది, నేను పెట్టించుకుంటది, తింటది. అది మాత్రం వాసండి జరుగు. ఇది మన మామూలుగా వదిలిపెట్టదు. నమ్మినోడిని మోసం చేయదు, నమ్మకంలో దోషం చెయ్యొద్దు. నమ్మకుంటే మాత్రం అంతే సంగతి. ఆయన అంతే చూస్తుంది. ఎన్నిసార్లు గుడి మెట్లు ఎక్కినా అవసరమైతే ఏడిపిచ్చిగిని పలిపెడుతుంది. అలాంటి వాళ్ళని చాలా మందిని చూసిన నేను, ఏడ్చిపోయేటోళ్ళని. అది ఆమెకి పెట్టినట్టు సంతోషంగా అన్ని సకలంగా పెడతానే ఉన్నారు. సకలంగా పెట్టిన వాళ్ళని మంచిగానే చూస్తుంది. అది దీని లెక్కే అంత. నమ్మినోడిని మాత్రం మోసం చేయదు. నీ ఎన్నిసార్లు వచ్చినా నిన్ను వద్దనదు. నానా ఇంక నీకు సరిపోయిందా? ఇదే మామిళ్ళగూడెం పెద్ద ఊరు. ఈ ఊరు ఎన్ని ఊళ్ళు అయినాయి, ఒక్క ఊరు కాదు. ఇక్కడ మూక మామిడి ఇదే ఊరు, కంపగూడెం ఇదే ఊరు, ఇక ఈ వరుసత మంగపేట ఇదే ఊరు, సత్యంపేట ఇదే ఊరు, ఈ మామిళ్ళగూడెం ఇదే ఊరు, మరి ఇక్కడ కుమార్పాడ అదే ఊరు, గుట్టగూడెం అదే ఊరు, నారాయణపురం అదే ఊరు, తొట్టిపంపు గిన అదే ఊరు. మొత్తం ఇక్కడ 300 గడప ఉండేదంట అప్పట్లో. చరిత్రలు మనకి తెలవదు. మనం అప్పుడు ఇక మనం ఉండము లేవు తెలవదు. ఇప్పుడు ఎవరెవరు కాస్త పెద్దోళ్ళు ఉండేటప్పుడు చెప్పేది, మేము వినేది. ఈ చరిత్ర ఎట్లుందా అనుకునేది. ఈ ఎట్లా జరిగింది. ఇప్పుడు ఈ తల్లిని ఎట్లంట ఊళ్ళో దొంగలు పడి ఊళ్ళో దొంగలు పడ్డారు అని క్యాకేసి చెప్పిందంట. ఈ అడవికి పోయిన వాళ్ళు అందరు కలిసి ఊళ్ళో కూరికినారంట. దొంగలు పడ్డారు. పోయేటానికి వాళ్ళు పరారైంది. ఈ లంజం ఉండ ఎక్కడుండి క్యాకేసిందిరా, దీన్ని చూడాలరా అని ఈమెను ఇక్కడ పట్టుకొని ఇక్కడ నరికింది. చెయ్యి పోయింది, చెయ్యి పోయింది, ముక్కు సొట్ట పోయింది. కావాలంటే ఇప్పుడు అదిగా అట్లా ఉంది దీని చరిత్ర అంత కాడికి. ఇక నాకైతే వెళ్ళిపోయింది. వాళ్ళు ఎక్కడ ఏ బండలో చచ్చిపోయింది. చచ్చిపోకపోతే బతుకుతారా వాడు? తల్లి మీద యుద్ధం చేసిన బండలు అయిపోయింది. అది చరిత్ర, దీని చరిత్ర అని మాట్లాడుతుంది. అది మా దేవుడి చరిత్ర అమ్మమ్మ గారు చెప్పింది. ఈ దేవుడు చరిత్ర అది. అమ్మమ్మ గారు ఇక్కడే ఉంటారంట. వచ్చి అప్పుడప్పుడు వచ్చి వారానికి 2 సార్లు వచ్చి శుభ్రం చేసి వెళ్తారంట. ఇక్కడ చూస్తే మా వాళ్ళు ఎప్పుడు వండుతారా, ఎప్పుడు భోజనాలు అయిపోతాయా, మంచి ఆకలి మీద ఉన్నారు. చూడండి, ఇప్పుడైతే మేకని కోస్తున్నారు మా వాళ్ళు. ఆల్మోస్ట్ ఇక ఎవరు తీసేసారు. ఒక సైడ్ అయితే వంటలు కూడా రెడీ అవుతున్నాయి. ఇది పప్పు సాంబారు, ఇది చికెన్ కంట. వంట మేస్త్రీనే చూడండి, వంట మేస్త్రి. ఇక్కడికి వచ్చినా కూడా మా వాళ్ళే ఉన్నారు. చూడండి, ఫేస్ మాత్రం చూపించట్లేదు. చూడండి, అస్సలు చూపించట్లేదు మా ఫేస్. సిగ్గుపడుతున్నారు.
మామ ఇక్కడే కాలువలో ఒక బాబాయ్ చేపలు పడుతుంటే ఇక్కడికి వచ్చినాము. చూద్దాం ఎన్ని చేపలు పట్టారు. గాలాలు ఇక్కడైతే రెండే దొరికినాయి జల్లలు, చిన్న చిన్న పరికలు ఉన్నాయి. ఒక చిన్న జల్ల దొరికింది. బాబాయ్ గాలాలు వేస్తున్నారు చూడండి. వస్తుందో రాదో మరి చూద్దాం. పడుతుందో పడదో. పడిద్దంటారా మామ చేప? పడిద్ది. అమ్మ కొద్దిలో మిస్ అయిపోయింది చేప. మా వాడైతే గాలం పట్టుకొని పోయింది. ఇదిగోండి చూడండి, చేపలు పట్టేటోళ్ళలాగా. చూద్దాం ఏం చేస్తారు, పడుతుందో పడదో వీడికి. మొత్తానికి అయితే చిన్న చేపను పట్టిండు మా మనోడు. ఇదేం చేపలే కానీ చూడండి చిన్నగా ఉంది. మరి ఇది మొత్తానికి చేప పట్టిండు. నేను కూడా ట్రై చేస్తున్నా గాలంలో చేపలు పట్టి. చూడండి గాలం వేసినా ఇదిగో చేప అయితే పడ్డది. చూడండి ఇది చిన్న చేప పడ్డది మా చేప. మా వాళ్ళు అయితే ఇక్కడ తలకాయలు కాళ్ళు శుభ్రం చేస్తున్నారు. మేక తలకాయ మా మేక తలకాయ కాళ్ళు శుభ్రం చేస్తున్నాం. ఇక్కడ మా వాళ్ళు ఏమో ఒక సైడ్ తీర్థం పుచ్చుకుంటున్నారు. సైడ్ అయితే తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇంకో సైడ్ మరి చేస్తున్నారు మాసం. అయితే మటన్ రెడీ అయిపోయింది. కొట్టడం, ముక్కలు కొట్టడం. ఇదిగోండి మా దంసపులు వస్తున్నారు చూసారా? మా విలేజ్ బ్యూటీ అసలు చూపిద్దామంటే ఫేస్ అసలు చూపించట్లేదు. చూసారా అసలు ఎట్లా తిరుగుతుంది. మొత్తానికి అయితే వంటలు రెడీ అయిపోయాయి. తింటున్నారు ఇక అందరూ. రెడీ అయిపోయినాయి, తింటున్నారు చూడండి. రజనీకాంత్ స్టైల్ చూసారా మీరు? ఇది రజనీకాంత్ స్టైల్ సిగరెట్ మామూలు కాదు మామ. మా ఊరి సర్పంచ్ గారు కూడా వచ్చారు. మొత్తానికి అయితే అయిపోయింది ఇక భోజనాలన్నీ సక్సెస్, విజయవంతంగా. ఇంటికైతే బయలుదేరుతున్నాం ఇక మేము ఇంటికి. ఓకేనా? బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. చెప్పండి చెప్పండి. ఏం లేదు మా వీళ్ళు చెప్పేది, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అని చెప్తున్నారు. అది